ఏంటి రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే టాపిక్ మీద గంభీర్ ఇంత పెద్ద స్టేట్మెంట్ వదిలేడా? ఇవాళ జరగబోయే మ్యాచ్ లో పిచ్ చాలా డేంజరస్ పిచ్చా, ఇక్కడ స్కోరింగ్ చేయడం ఇంత కష్టమా? ఐసీసీ కొత్త రూల్స్ పెట్టి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎక్స్ట్రా గేమ్స్ ఆడించడానికి ప్లాన్ జరుగుతున్నాయా? అయితే పదండి ఇంక లేట్ చేయకుండా మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? స్టోరీ నెంబర్ 1 వస్తే ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ డే వన్డే సిరీస్ లో ఇండియా 6 వికెట్స్ డిఫరెన్స్ తో గెలిచింది. సిరీస్ ఓపెనింగ్ లోనే విన్ అయ్యి మంచి స్టార్ట్ అయితే ఇచ్చింది, కానీ మ్యాచ్ అయితే గెలిచాం కానీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పెద్దగా రన్స్ అయితే రాలేదు. మెయిన్లీ లిమిటెడ్ ఓవర్స్ లో రోహిత్ శర్మ రికార్డ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇన్ని మంత్స్ టచ్ లేకపోవడం రోహిత్ శర్మ 11 రన్స్ చేసి శ్యామ్ కరణ్ కి అండ్ విరాట్ కోహ్లీ 5 రన్స్ చేసి జోఫ్రా ఆర్చర్ కి వికెట్ ఇస్తారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ తోనే వీళ్ళిద్దరు వరల్డ్ కప్ 2027 ఆడతారా లేదా అనే క్వశ్చన్స్ అయితే సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అయితే మ్యాచ్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ ప్రెస్ లో అయితే చెప్పాడు, టిల్ 2027 వరల్డ్ కప్ దాకా టీమ్ లో అయితే ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉంటాయి, డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేస్తామని చెప్పాడు. అయితే ఎక్స్పెరిమెంట్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేయరు కదా భయ్యా. ఆ టెన్షన్ నాకు ఉంది. అదేం అవ్వదు, ఎందుకంటే సర్ప్రైజింగ్లీ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మకి సపోర్ట్ చేస్తున్నాడంట. ఎస్, కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలిసింది ఏంటంటే గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ చేసిన కంట్రిబ్యూషన్స్ ఎప్పటికీ మర్చిపోదు అని, రోహిత్ శర్మ ముందు స్టైల్లోనే ఆడొచ్చు, కాన్ఫిడెంట్ గా ఫియర్లెస్ క్రికెట్ ఆడి నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ తీసుకొని రాగలడు అని టీమ్ మేనేజ్మెంట్ అండ్ గౌతమ్ గంభీర్ డిస్కస్ చేసినట్టు రిపోర్ట్స్ వల్ల తెలిసింది. అసలు గంభీర్ మాయ రోహిత్ కి సపోర్ట్ చేస్తాడా? నాకెక్కడో కొడుతుంది మామ. మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో చెప్పండి. అయితే పిచ్ విషయానికి వస్తే మనం సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ గెలిచి హ్యాపీ ఫీల్ అయ్యాం, కానీ మెయిన్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ లో స్టార్ట్ అవబోతుంది. ఎస్, సెకండ్ మ్యాచ్ జరగబోయేది సోఫియా గార్డెన్స్ లో. బేసికల్లీ ఇక్కడ బ్యాట్స్మెన్ కి సపోర్ట్ ఉండదు, బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండబోతుంది. ఇండియన్ టీం ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా పిచ్ మీద ఆడాలి, లేకపోతే ఇంగ్లాండ్ కి వైట్ వాష్ చేయడం కష్టం. పర్లేదులే, ఇక్కడ మన కోహ్లీ అని చూసుకుంటాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే మెయిన్ విషయానికి వస్తే క్రికెటింగ్ సర్కిల్స్ లో ఇండియా పాకిస్తాన్ మధ్యన ఎలాంటి గేమ్ జరిగినా హైప్ మాత్రం చాలా ఎక్కువ ఉంటది. ఎలానో ఈ దరిద్రులు మనతో ఓడిపోతారు, కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ మాత్రం మనం తప్పకుండా చూస్తాం. అయితే ఇదే హైప్ ని బిజినెస్ చేసుకుంటుంది ఐసీసీ. ఎస్, ఐసీసీ నెక్స్ట్ జరగబోయే 2027 వరల్డ్ కప్ షెడ్యూల్ లో పెద్ద చేంజెస్ అయితే జరగబోతుంది బాయ్ సాబ్. ఏమిటండి మీరు మాట్లాడేది? అయితే వన్డే అండ్ T20 క్రికెట్ ఫార్మాట్ లో కొత్త చేంజెస్ అయితే తీసుకొని రావాలి అని ఐసీసీ రూమ్ లో మీటింగ్ అయితే జరగబోతుంది. అయితే నార్మల్ గా వరల్డ్ కప్ లో సూపర్ 8 అవుతుంది, అయితే ఈసారి సూపర్ 10 రౌండ్ ఇంట్రొడ్యూస్ చేస్తారంట. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే సెకండ్ రౌండ్ లో కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండి రెండు టీమ్స్ మళ్ళీ ఫేస్ టు ఫేస్ చేసే ఛాన్స్ ఉంటది. దీంతో పాటు సౌత్ ఆఫ్రికాలో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా మనకి చేంజెస్ కనిపించే ఛాన్సెస్ చాలా హై ఉంది. వరల్డ్ కప్ ఆడే 14 టీమ్స్ ని కాస్త తగ్గించి 12 టీమ్స్ కి టోర్నమెంట్ జరిపిస్తారంట. దీంతో పాటు కొత్త సూపర్ 7 రౌండ్ ని లాంచ్ చేస్తారంట. అయితే ఒకవేళ ఈ ఫార్మాట్ వస్తే ఇండియా పాకిస్తాన్ మధ్యలో నాకౌట్స్ కి ముందే 2 సార్లు ఆడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక్కసారి కాదు భయ్యా, వీళ్ళకి ఈసారి 2 సార్లు ఉతకొచ్చు. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అయితే ఇది ఓన్లీ T20s అండ్ ODIs కి కాదు, టెస్ట్ ఫార్మాట్ లో కూడా చాలా చేంజెస్ రాబోతున్నాయి. ముందు టెస్ట్ క్రికెట్ లో టాప్ 2 టీమ్స్ ని ఫైనల్ ఆడించేవారు, దీనివల్ల మిగతా టీమ్స్ కి ఛాన్స్ రావడం లేదు అని ఈసారి టాప్ 4 ని కన్సిడర్ చేసి సెమీఫైనల్స్ ఇంకా ఫైనల్స్ కూడా అవుతాయని రిపోర్ట్స్ వల్ల తెలిసింది. ఈ కొత్త రూల్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇవాళ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ స్కోర్ ని ప్రిడిక్ట్ చేసి కామెంట్ బాక్స్ లో వదలండి. మళ్ళీ కలుద్దాం, జై హింద్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.